మేడం ఇప్పుడు పాలియో డైట్ అంటారు. జనరల్‌గా ఇప్పుడు నేను ఆర్టికల్స్‌లో చూసాను దీని గురించి. ఎక్కువ తెలీదు. మీరు దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ పాలియో డైట్ వచ్చేసి ఏంటంటే ఇది ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ వైపు బాగా ఫేమస్ అమ్మా. ఎందుకంటే ఈ పాలియో డైట్స్ దగ్గర ఏంటంటే హై ఫ్యాట్ రిలేటెడ్ అనమాట. ఓకే. ఎక్కువ ఏంటంటే మీట్ ప్రోడక్ట్స్, ల్యాంబ్, తర్వాత ఇంకా చాలా రకాలు ఉంటాయి అనమాట వాటిలో. అంటే చాలా వరకు అది అంటారు కదా కార్నివోర్ డైట్ అని, అలా ఉంటుంది అనమాట. అంటే మన చిన్నప్పుడు చదువుకున్నవి ఆదిమానవుడి కాలంలో ఏది దొరికితే తినేవాడని. అది కంప్లీట్ గా పాలియో డైట్ అంటే అదే అనమాట. ఓకే. సో చాలా వరకు యానిమల్ రిలేటెడ్ సోర్సెస్ ఉంటాయి. యానిమల్ ఫ్యాట్ రిలేటెడ్ సోర్సెస్ చాలా వరకు ఉంటాయి అనమాట. ఏ యానిమల్ అయినా తినేస్తారు, ఏదైనా తినేస్తారు అనమాట. అవి కొన్ని మనకి ఇక్కడ అవైలబుల్ ఉండవు. సో ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ లోనే బాగా ఫేమస్ అనమాట. ఓకే. దీని వల్ల యూజెస్ ఏంటి? అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఎక్కువ వీటికంటే. ఎందుకంటే వీటిలో హై ఫ్యాట్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. సో వాటి మూలంగా ఏంటంటే స్ట్రోక్స్ వచ్చేందుకు హైలీ ఛాన్సెస్ అనమాట. డైట్ ఏదైతే హై ఫ్యాట్ రిలేటెడ్ ఉంటుందో ఇట్స్ కంప్లీట్లీ క్లోజ్ టు హార్ట్ స్ట్రోక్స్. సో ఎప్పుడైతే హార్ట్ స్ట్రోక్స్ రానివ్వకుండా మనల్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో డెఫినెట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వకుండా ఎక్కువ హెల్ప్ అవుతాయి. ఓకే. అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి? అడ్వాంటేజెస్ అంటే యాజ్ వి హావ్ డిస్కస్ సేమ్ లైక్ కీటో డైట్ లాగా ఇది కూడా హై ఫ్యాట్ బట్ లో కార్బ్స్ అండ్ లో ప్రోటీన్ డైట్. ఓకే. ఇది కూడా సేమ్ వర్కౌట్, హెవీ వర్కౌట్స్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే పాలియో డైట్స్ చేసే వాళ్ళకి అలాంగ్ విత్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటారనమాట. మనం వాళ్ళ మీల్ ప్లేట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఒక యానిమల్ రిలేటెడ్ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ లెట్యూస్ కానీ ఇలాంటి వెజ్జీస్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు వాళ్ళు తీసుకున్న ఒక డైరీ ఉంటుంది, లేదంటే ఎగ్స్ లాంటివి ఉంటాయి అనమాట. ఓకే. సో హైలీ ప్రోటీన్ తో పాటు ఎక్కువ హై ఫ్యాట్ తీసుకుంటారు వీళ్ళు, అలాంగ్ విత్ ద 5%. వాళ్ళ మీల్ ప్లేట్ అలా డిజైన్ చేయబడుతుంది అనమాట. అలా ఆ విధంగా తీసుకుంటారు. ఆ ఫైబర్ కూడా కొన్ని కొన్ని ఏంటంటే బ్రూజల్స్ అంటారు, లేదా రెడ్ క్యాబేజ్ అంటారు, ఆ విధంగా సాలెడ్ లాగా చేసుకుని పెట్టుకోవడం, ఇలా వాళ్ళ మీల్ ప్లేట్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట యూరోపియన్ కంట్రీస్. సో దట్ ఈస్ వాట్, అందుకే అక్కడ పాలియో డైట్ అనేది అంత ఫేమస్ అయింది, అంత పాపులర్ తీసుకుంటారు చాలా. మేబీ మన దగ్గర కూడా వస్తున్నట్టున్నది ఇది పాలియో డైట్ అనేది. ఎందుకంటే సమహౌ అంటే రెడ్ క్యాబేజీ ఇవి అంటే ఇప్పుడు ఇక్కడ అంత పాపులర్ అవ్వలేదు, బట్ మెల్లిమెల్లిగా అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బీఫ్ ఇవన్నీ ల్యాంబ్ ఇలాంటివి బాగా తీసుకుంటారు. సో అది అందుకనేసి అనమాట. సో అలా పాలియో డైట్ అనేది చెప్తారు అనమాట. కానీ మీట్ కంపల్సరీగా వాళ్ళ డైలీ లైఫ్ లో ఉండాల్సింది. రెడ్ మీట్, లీన్ మీట్ ఇలాంటివి ఎక్కువగా ఉండాలి ఆ పాలియో డైట్స్. ఈ పాలియో డైట్ లో రూల్స్ ఎలా ఉంటాయి అంటారు? రూల్స్ వచ్చేసి ఏంటంటే వీటిలో డైరీ తీసుకోవద్దు, డైరీ తీసుకోకూడదు, అలాగే పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ తీసుకోకూడదు, రైస్ లాంటివి తీసుకోకూడదు. ఇట్స్ అ వెరీ లో కార్బ్ డైట్ అండి. హై ఫ్యాట్ విత్ లో కార్బ్ డైట్. ప్రోటీన్ మనకు అందుతుంది, కానీ కాకపోతే ఈ డైరీ తీసుకోకపోవడం మూలంగా ఏంటంటే విటమిన్ డి అండ్ కాల్షియం లాంటి డెఫిషియన్సీస్ వస్తాయి అన్నమాట. ఇది కూడా ఒక రకంగా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, బట్ చేసే పద్ధతిలో సరిగ్గా చేస్తే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఎలాంటి పద్ధతులు ఉండాలి అంటారు? అంటే కీటో డైట్ లో మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఫ్యాట్ తోనే ఇది అవుతుంది అంటారు కదా. పాలియో డైట్ లో కూడా సేమ్ అదే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే షుగరీ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. తినే ఒక ఫిష్ కానీ ఆయిల్స్ కానీ నట్స్ అండ్ సీడ్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవాలి, నాట్ విత్ ద బ్యాడ్ ఫ్యాట్స్. ఇలాంటి మీట్ ప్రోడక్ట్స్ అలాంటివన్నీ తీసుకోవచ్చు, లీన్ మీట్, రెడ్ మీట్ కానీ, లేదంటే ఫిష్ అండ్ ఆయిల్స్ కానీ, నట్స్ అండ్ సీడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ డైరీ ప్రోడక్ట్స్ అసలు తీసుకోకూడదు. ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటారు ఈ పాలియో డైట్ అని? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కీటో డైట్ అనేది సెలబ్రిటీల వరకే ఆపుకోవచ్చు. సెలబ్రిటీస్ వరకే అలాంటిది ఏం లేదమ్మా, బట్ ఎవరైనా ట్రై చేయొచ్చు. బట్ ఏ డైట్ తయారు చేసినా కూడా ఫస్ట్ మీరు మీ పర్సనల్ డైటీషియన్ కానీ లేదా మీ పర్సనల్ డాక్టర్ని కానీ సజెస్ట్ చేసుకుని ఆ తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఇది పడకపోతే వాటి వచ్చే పరిణామాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకనేసి దీనివల్ల అంటే ఇప్పుడు ఈ పాలియో డైట్ అంటే ప్లాన్ ఎలా ఉండాలి అంటారు? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్
ఎలా ఉంటే ఈ పాలియో డైట్ యూజ్ అవుతుంది అంటారు? పాలియో డైట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే ఇదవుతుంది అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఈ ఘీ కాఫీ మనం డిస్కస్ చేసుకున్నట్టు అది తీసుకోవచ్చు. తర్వాత తీసుకునే ఒక బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే ఉంటుందో అందులో చాలా వరకు హై ఫ్యాట్ రిలేటెడ్ తీసుకోవచ్చు అన్నమాట. హై ఫ్యాట్ అంటే అవకాడో టోస్ట్ లాగా, లేదంటే బ్రెడ్ బటర్‌తో పాటు అవకాడో మొత్తాన్ని కలిపి ఒక టోస్ట్ లాగా తీసుకోండి. దాంతో పాటు కొన్ని నట్స్ అండ్ సీడ్స్ తీసుకోండి. హోల్సమ్ మీల్ లాగా అవుతుంది. తర్వాత లంచ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మీట్ తో ఒక కర్రీ తీసుకోండి అండ్ రైస్ తీసుకోండి. అంటే రైస్ చాలా తక్కువ తీసుకోండి. మీట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఆర్ ఫిష్ అయితే అసలు కంప్లీట్‌గా గ్రిల్డ్ ఫిష్ తీసుకోవడం బెటర్. ఓకే. గ్రిల్డ్ ఫిష్ ఆర్ ఎనీథింగ్ ఫిష్‌తో తయారు చేసే ఫుడ్ ఏదైతే ఉంటుందో సీ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. ఓకే. సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. సీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవచ్చు. మీట్ తీసుకోవచ్చు. ఆ మీట్‌తో తయారు చేసే రకరకాల వంటలు స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఇలాంటి వాటిలో. అది బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. అండ్ వర్కౌట్స్ ఎలా ఉంటాయంటారు దీనికి? అంటే మార్నింగ్, ఈవినింగ్ చేయాలంటారా? ఒక టైం చేసి సరిపోతుందా? అంటే మీ రెగ్యులర్ టైమ్‌లో చేయండి. ట్రైనర్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి కన్సల్ట్ చేయండి. అంటే పర్టిక్యులర్ ఈ డైట్‌లో ఉన్నాను. ఎన్ని సార్లు వర్కౌట్స్ చేయాలి అని చెప్పి ఒకసారి మీ ట్రైనర్‌తో కూడా డిస్కస్ చేస్తే వాటికి రిలేటెడ్‌గా ఉన్నవి కూడా మేబీ చేయొచ్చు. అంటే లైక్ ఎక్కువ కార్డియో లాంటివి చేయించటము. ఓకే. లేదంటే ఈ ఏరోబిక్స్ లాంటి కార్డియోలోనే ఏరోబిక్స్ గాని, లేదంటే జుంబా గాని ఇలాంటివి చేయించడం చేయొచ్చు. లేదంటే ఇది ఒకటి చేయొచ్చు. ఏంటి కార్డియో కాకుండా బ్రిస్క్ వాకింగ్ ఒకటి. ఓకే. వాకింగ్‌లో కొంచెం స్పీడ్‌గా నడవడం గాని, లేకపోతే ఇది చేయొచ్చు. ఏంటి మన యోగా కొంచెం వేరే పవర్ యోగా ఐ మీన్ టు సే. పవర్ యోగా ఎక్కువగా హెల్ప్ అవుతుందన్నమాట. పవర్ యోగా అనేది లేదంటే మన ఇంకా రకరకాల రన్నింగ్, జాగింగ్ ఇలాంటివి డైలీ. ఓకే. ఆర్ వెయిట్ లిఫ్టింగ్ అవి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ డెఫినెట్‌గా చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి ట్రైనింగ్ ఉంటే ఇలాంటి మెయింటైన్ చేయాలి. అలా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుందంట. బ్యాలెన్స్ ఆ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫ్యాట్ ఎక్కువ ఉంటది కాబట్టి అది క్యాలరీస్ రూపంలో. కాకపోతే ఇక్కడ ఈ డైట్ లో వచ్చేసి ఏంటంటే ఎంత ఫ్యాట్ రిలేటెడ్ తీసుకున్నా కూడా క్యాలరీస్ కౌంట్ చేయకుండానే వెయిట్ లాస్ లో ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటారు. ఓకే. అండ్ ఏ వర్కౌట్ చేయకుండా డైట్ మీరు చెప్పారు. అంటే లిమిటేషన్ అది ఇది అని చెప్పేసి. కానీ డైట్ ఇప్పుడు వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా డైట్ ఆల్రెడీ పర్సనల్ ట్రైనర్స్ ఇస్తారు కదా! అంటే ఇవి ఉంటాయంటారా? పర్సనల్ ట్రైనర్స్ ఇస్తారు. కాకపోతే కొన్ని అవి చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తాయి అన్నమాట. సో ఏంటి ఇవి తినొద్దు, అవి తినొద్దు, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. బట్ కొంతమందికి ఈ మధ్య నేను చూస్తున్నాను సర్టిఫైడ్ కోచెస్ అన్నట్టుగా రాస్తారు. బట్ అవి వాళ్ళు చెప్పేది కంప్లీట్ గా ఆపోజిట్ గానే ఉంటుంది యూజువల్ గా చేసేది. సో ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన వర్కౌట్స్ మీరు ఫాలో అవ్వండి ఇన్‌స్టెడ్ ఆఫ్ డైట్ అండ్ ఆల్. ఎందుకంటే కొంతమంది చాలా డ్రాస్టిక్ గా చెప్తారు. ఏంటి అంటే అదే జ్యూస్ తీసుకోండి, అదే ఇది తీసుకోండి, అదే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి, సప్లిమెంట్స్ అవే తీసుకోండి అని గాని, లేదంటే ఇవి మన అంటారు రైస్ తీసుకోకూడదు, నెయ్యి తీసుకోకూడదు, పప్పులు తీసుకోకూడదు. ఏమి తీసుకోకుండా ఎలా జరుగుతది? ఓన్లీ హైడ్రేషన్ అనేది కాదు కదా! అది ఏంటంటే ఇంకాస్త నీరసం తీసుకొస్తుంది బాడీకి. సో దట్స్ వై వర్కౌట్స్ చేసేటప్పుడు యూజువల్ గా చేసేది ఏంటంటే బ్రేక్స్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈచ్ సెట్ కి బ్రేక్స్ తీసుకోవాలన్నమాట. ఒక 30 సెకండ్స్ అయినా బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో చేస్తున్నారు వర్కౌట్స్ చేస్తున్నారు. యూజువల్ గా నేను ఫాలో అయ్యేది ఏంటి అంటే హోమ్ వర్కౌట్స్ లో నాకు ఒక రోజు కార్డియో ఉంటుంది, ఒక రోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక రోజు ఏంటంటే ఈ బెల్లీ రిలేటెడ్ యాప్స్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎనీ ఎక్సర్సైజ్ ఆర్ డాన్స్ వర్కౌట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో ఆ వర్కౌట్స్ లో నేను చేసేది ఏంటంటే ఐల్ టేక్ అ బ్రేక్ ఫర్ ఎవ్రీ 30 సెకండ్స్. ఒక సెట్ పూర్తి చేస్తాను. ఒక సెట్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు నేను ఇది ఒక 30 సెకండ్స్ తీసుకుంటాను. బికాస్ దట్ బ్రీత్ హ్యాస్ టు కమ్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది ఎప్పుడైతే సరిగ్గా తీసుకోగలుగుతామో అప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్స్ లాంటివి కూడా రాకుండా ఎక్కువగా హెల్ప్ అవుతాయి అనమాట. ఎక్కువ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎస్పెషల్లీ చేసినప్పుడు ఏంటంటే ఇనఫ్ బ్రేక్స్ తీసుకోవాలి, ఇనఫ్ హైడ్రేషన్ అనేది ప్రెసెంట్ అయి ఉండాలి. ఎప్పుడైతే ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేవి రాకుండా ఉండాలి, జిమ్స్ లో ఉండాలి అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇనఫ్ వాటర్ తో పాటు ఇనఫ్ బ్రేక్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అంటే కొంతమంది
వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఎంబటే వెంటనే అక్కడికి పరిగెడతారు, ఇంకొక దానికి పరిగెడతారు. బట్ టేక్ ఎ బ్రేక్. ఆ గాలి ఎప్పుడైతే కొంచెం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తావో అప్పుడు అది సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్ట్ రిథమ్ ఎప్పుడైతే గట్టి గట్టిగా కొట్టుకుంటూ ఉంటుందో అది ఏంటంటే కొన్నిసార్లు అది చెస్ట్ పెయిన్స్ కి దారి తీస్తుంది అనమాట. కొంతమందికి వర్కౌట్స్ చేసేటప్పుడు చెస్ట్ పెయిన్ లా అనిపిస్తుంది అని చెప్తే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవుతుంది. వై? బికాస్ యూ నీడ్ టు గివ్ యువర్ బ్రేక్. బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నారు, చేసినప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు ఆయాసం వస్తుంది. స్టాప్ దేర్. ఎవ్వరు ఆపట్లేదు మిమ్మల్ని, ఎవరు మిమ్మల్ని వెంటపడట్లేదు కదా. సో అందుకనే ఆగండి, ఆగి ఒక 2 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకో. మనం ఇప్పుడు జిమ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జిమ్ కి వెళ్ళే కొత్తగా ఎవరైనా వెళ్ళినా లేకపోతే ఆల్రెడీ ఉన్న పర్సనల్ ట్రైనర్ అవసరం ఉంటుంది అంటారా, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటే బెటర్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. అంటే పర్సనల్ ట్రైనర్ అఫోర్డ్ చేయగలుగుతారు అంటే చేయండి. బికాస్ పర్సనల్ ట్రైనర్ కొంతమందికి అది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గరకు వస్తున్నట్టే దే ఆర్ మేకింగ్ మనీ దర్ ఫిలిమ్స్, దట్స్ వై దే ఆర్ పేయింగ్ ఫర్ దెమ్. కానీ అందరికి అలాంటి కెపాసిటీ ఉండదు. అలాంటప్పుడు ఏంటి, జిమ్స్ లో ఉన్న ట్రైనర్స్ ని మాట్లాడుకుని వాళ్ళు ఏది చెప్తారో అది చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు వెళ్ళిన వెంటనే వాళ్ళు బాడీ లిఫ్ట్ చేయరు. ఎందుకంటే ఎప్పుడైతే బాడీకి మీరు అలవాటు చేస్తున్నారో డెఫినెట్ గా ఫస్ట్ వార్మప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే వార్మప్ ఇంపార్టెంట్, అలాగే లాస్ట్ లో స్ట్రెచెస్ చాలా ఇంపార్టెంట్. దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానిది. వార్మప్ ఎంత ఇంపార్టెంటో స్ట్రెచెస్ కూడా అంతే ఇంపార్టెంట్. వార్మప్ ఏం చేస్తుంది, బాడీ ఇదయ్యేలా చేస్తుంది, సాగేలాగా చేస్తుంది అనమాట. బాడీ కంప్లీట్ గా మూమెంట్స్ కి అలవాటు పడేలాగా చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇది చేతుల్ని చాపి ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తున్నట్టయితే ఏంటి, ఈ చేతులు పట్టేయడాలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే స్ట్రెచెస్ ఎక్కువ హెల్ప్ అవుతాయి. అదేంటంటే మర్నాడు ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకురానివ్వకుండా చేస్తారు. చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ డే పిచ్చ ఉత్సాహంతో వెళ్ళిపోతారు, అంటే జాగింగ్ చాలా సేపు వెళ్ళిపోతారు. వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి అమ్మో కాలు పట్టేస్తే పెయిన్స్ వచ్చేస్తాము, నా వల్ల కాదు వాళ్ళకి. బికాస్ దే ఆర్ మిస్సింగ్ ద స్ట్రెచెస్. వార్మప్స్ అండ్ స్ట్రెచెస్ ఎప్పుడైతే మిస్ అవుతాయో బాడీకి పెయిన్స్ ఇస్తుంది, పట్టేసినట్టు తయారు చేస్తుంది అన్నమాట. దట్ ఈస్ వాట్. నాకు కూడా ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేను లెగ్ వర్కౌట్స్ ఒకటి చేస్తే కొంచెం పెయిన్ ఇచ్చింది. బట్ అది చేస్తూ ఉండే కొద్దీ అది తగ్గిపోతుంది. అదే ఇక్కడ చాలా మంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే అమ్మో బాడీ పెయిన్స్ వస్తున్నాయి నేను ఇంకా ఆపేస్తాను అంటే, అలా ఆపకూడదు. ఆపకుండా ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేస్తారో అది ఆ పెయిన్స్ అనేది కలిసిపోయి మీ బాడీ మెల్లిగా అలవాటు చేస్తుంది అనమాట. అలవాటు అయ్యేలాగా చేసి అప్పుడు మీకు అది ఎక్కువ పెయిన్ ఇవ్వదు. అందుకనేసి జిమ్కి వెళ్ళినా లేదంటే మీరు ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకున్నా చేయాల్సింది ఏంటంటే వార్మప్ అండ్ స్ట్రెచెస్ తో పాటు మూమెంట్స్ చేయండి. సో ఫైనలీ పాలియో డైట్ అనేది హెల్దీ అంటారా? డెఫినెట్లీ. అంటే లో కార్బ్ డైట్స్ అన్నమాట. లో కార్బ్ డైట్స్ అంటే నేను రైస్ తింటే లావ్ అవుతున్నాను అని చెప్పి అనుకుని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, లేదా కార్బ్స్ ఎక్కువగా ఉండకూడదు అని అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా హెల్ప్ఫుల్. బట్ ఏ డైట్ స్టార్ట్ చేసినా మాత్రం డెఫినెట్ గా ఫస్ట్ మీ యొక్క డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడం మరీ మంచిది. ఓకే మేడం, థ్యాంక్ యూ.